ఓం శాంతి. మురళీ డేట్ 28/6/2026. అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 30/11/2010. ప్రతి గంట 5 స్వరూపాల ఎక్సర్సైజ్ చేసి మనస్సును శక్తిశాలిగా చేసుకోండి. బాబాయే మీ ప్రపంచమైనప్పుడు సంస్కారాలను కూడా తండ్రి వలె తయారు చేసుకోండి. ఈరోజు బాబ్దాదా ఒకే దేశానికి చెందిన పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. అది ఒరిజినల్గా అందరి దేశం. ఆ ఒక్క దేశం ఎంత ప్రియమైనదో తెలుసు కదా. బాబ్దాదా కూడా అదే దేశం నుండి పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు తండ్రిని కలుసుకునే సంతోషముంది. తండ్రికి పిల్లలను కలుసుకునే సంతోషముంది. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి స్వరూపాలను అందులోనూ విశేషంగా 5 స్వరూపాలను చూస్తూ ఉన్నారు. అందుకే పంచముఖ బ్రహ్మకు కూడా గాయనముంది. మీకు మీ 5 స్వరూపాల గురించి తెలుసు కదా. మొదటిది మీ అందరి జ్యోతిర్బిందు స్వరూపం. అది మీ ఎదురుగా వచ్చేసిందా? మెరుస్తున్న ఎంతో ప్రియమైన రూపం అది. రెండవది దేవతా రూపం. ఆ రూపం కూడా ఎంతో భిన్నమైనది మరియు ప్రియమైనది. మూడవది మధ్యలోని పూజ్యనీయ రూపం. నాలుగవది సంగమవాసి బ్రాహ్మణ రూపం. అది కూడా చాలా మహోన్నతమైనది. ఐదవది పరిస్థా స్వరూపం. ఈ 5 రూపాలు కూడా చాలా ప్రియమైనవి. బాబ్దాదా ఈరోజు పిల్లలకు మనసా ఎక్సర్సైజ్ను నేర్పిస్తారు. ఎందుకంటే పిల్లలను అప్పుడప్పుడు మనసు తన వైపుకు ఆకర్షిస్తుంది. కనుక మనసును ఏకరసంగా తయారు చేసుకునే ఎక్సర్సైజ్ను బాబ్దాదా ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు. పూర్తి రోజంతటిలో ఈ 5 రూపాలు ఎక్సర్సైజ్ చేయండి మరియు అనుభవం చేయండి. ఏ రూపం గురించి ఆలోచిస్తారో ఆ రూపాన్ని మనస్సులో అనుభవం చేయండి. ఎలాగైతే జ్యోతిర్బిందువు అని అంటూనే మెరిసేటువంటి ఆ రూపం ఎదురుగా వచ్చేస్తుందో అలాగే 5 రూపాలను కూడా తీసుకొని రండి మరియు ఆ రూపాలను అనుభవం చేయండి. ప్రతి గంటలో 5 సెకండ్లు ఈ డ్రిల్ చేయటంలో కేటాయించండి. 5 సెకండ్లు లేక 5 నిమిషాలు కేటాయించండి. ప్రతి రూపాన్ని ఎదురుగా తెచ్చుకొని అనుభవం చేయండి. ఈ ఆత్మిక ఎక్సర్సైజ్లో మనస్సును బిజీగా చేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనస్సు సరిగ్గా ఉంటుంది. ఎలాగైతే శారీరక ఎక్సర్సైజ్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందో అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ మనస్సుని శక్తిశాలిగా ఉంచుతుంది. ఒక్క సెకండ్ కోసమైనా మనసులో ఆ రూపాన్ని తీసుకొని రండి. ఇది సహజమే కదా. లేక కష్టం అనిపిస్తుందా? కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ను మీరు అనేకసార్లు చేసి ఉన్నారు. ప్రతి కల్పము చేశారు. మీ స్వరూపమునే మీ ఎదుట తీసుకొని రావటం కష్టంగా అనిపించదు. ఒక్కొక్క రూపం ఎదురుగా వస్తూ ఉంటే ఆ రూపం యొక్క విశేషత కూడా అనుభవం అవుతుంది. అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే మేము ఈ రూపాలనే అనుభవం చేయాలని అనుకుంటాము, కానీ మనస్సు మరోవైపుకు వెళుతుంది అని. ఎంత సమయం మనసును ఎక్కడ ఉంచాలని అనుకుంటారో అంత సమయం అలా ఉండేందుకు బదులుగా వ్యర్థంగా అయ్యథార్థ సంకల్పాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు మనస్సులో నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది. కనుక బాబ్దాదా ప్రతి గంట 5 సెకండ్లు లేక 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ను అనుభవం చేయించాలని అనుకుంటూ ఉన్నారు. 5 నిమిషాలు మనస్సును ఈ వైపుకు నడిపించండి. నడవటమైతే మంచిదే కదా. తర్వాత మీరు మీ పనిలో నిమగ్నమైపోండి. ఎందుకంటే కార్యమైతే చేయాల్సిందే కదా. కార్యం చేయకుండా అయితే ఉండలేరు. యజ్ఞసేవ విశ్వసేవనైతే అందరూ చేస్తున్నారు, చేయాల్సిందే. ఈ 5 నిమిషాలు డ్రిల్ చేసిన తర్వాత మీ కార్యం ఏదైతే ఉందో అందులో మునిగిపోండి.
5 సెకండ్లు కానీ 5 నిమిషాలు కానీ కేటాయించండి. ఇంత సమయం కూడా లభించదు అనేవారు ఎవరైనా ఉన్నారా? 5 నిమిషాలు కూడా లభించని వారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? అందరూ కేటాయించగలరు. కనుక పదే పదే ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే కార్యం చేస్తున్నప్పుడు కూడా ఈ నశ ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఇచ్చిన మంత్రం కూడా మన్మనా భవ. కనుక మనసు యొక్క అనుభవంతో ఇదే మంత్రమును మాయాజిత్తులుగా అవ్వటంలో యంత్రముగా అయిపోతుంది. ఎందుకంటే సమయం గడుస్తున్న కొలది దాని అనుసారంగా 1 సెకండ్లో స్టాప్ చేయాల్సి ఉంటుందని బాప్దాదా చెప్పేశారు. కనుక ఈ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మన్మనాభవగా ఉండటంలో సహాయం లభిస్తుంది. ఎందుకంటే బాప్దాదా చూశారు, ఉపన్యసించేటప్పుడు కానీ ఎవరికైనా సందేశం ఇచ్చేటప్పుడు కానీ మీరేమని చెప్తారు? మేము విశ్వాన్ని పరివర్తన చేసేవారమని చెప్తారు కదా. మరి విశ్వాన్ని పరివర్తన చేయాలన్నప్పుడు మొదట మీ మనస్సును ఎంతో శక్తిశాలిగా చేసుకోవాలి. అంటే ఏ సమయంలో ఏ సంకల్పం చేయాలనుకుంటారో మనస్సు అదే సంకల్పాన్ని చేయాలా. సెకండ్లో ఆర్డర్ చేయండి. ఎలాగైతే ఈ శరీరానికి కర్మేంద్రియాలకు పైకి కిందికి అవ్వమని ఆర్డర్ చేసినప్పుడు అవి అలాగే చేస్తాయి కదా. అలాగే మనస్సు వ్యర్థం అయ్యథార్థం నుండి రక్షించబడాలి. మనస్సుకు మీరు యజమానులు. నా మనస్సు అని అంటారు కదా. మరి నా మనస్సు ఇంతగా నా ఆర్డర్లో ఉండేందుకు ఈ మనసా ఎక్సర్సైజ్ను తెలిపించడం జరిగింది. బాప్దాదా చూశారు, పిల్లలు ప్రతి ఒక్కరూ మేము మనస్సును జయించి జగజ్జీతులుగా అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. అందువలన రాబోయే సమయం కంటే ముందుగానే మీ మనస్సుని ఎక్కడ కావాలో అక్కడ సహజంగా స్థితం చేసుకునే అభ్యాసం ఉండాలి. ఈరోజు బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత శక్తిశాలిగా అవ్వాలంటే ఏ సంకల్పం చేస్తారో దాని అనుసారమే మనస్సు, బుద్ధి, సంస్కారము అదే ఆర్డర్లో ఉండాలి. ఎవరికైతే ఈ అభ్యాసం ఉంటుందో వారు తప్పకుండా జగజ్జీతులుగా అవుతారు. బాప్దాదాతో పరివారంతో అందరికీ ప్రేమ అయితే ఉంది. పిల్లలకు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ తండ్రికి పిల్లలపై ఉంది. పిల్లలు మంచి చతురతను చూపించారు. నా బాబా నా బాబా అని అంటూ తమ వారిగా చేసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో నా బాబా అని అంటారు. తండ్రి కూడా నా పిల్లలు అని అంటారు. ఈ నా అన్న పదమే అద్భుతం చేసేసింది. నా బాబా ప్రియమైన బాబా అని అంటారు. అంటూ ఉంటే పిల్లల మనస్సులో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి. తండ్రి కూడా పదే పదే నా పిల్లలు అని అంటారు. మాయ యొక్క ఎటువంటి దాడి జరిగినా కానీ, ఎందుకంటే అర్ధకల్పం మాయను మీదానిగా చేసుకున్నారు కదా. కనుక మాయకు కూడా మీపై ప్రేమ అయితే ఉంటుంది కదా. కనుక అది మాటి మాటికి మీ వద్దకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారో వారికి తండ్రి నుండి సహయోగం లభిస్తుంది. ఒక్కసారి హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారంటే 1000 సార్లు శక్తిశాలి సహయోగం ఇచ్చేందుకు బాబా బంధింపబడి ఉన్నారు. అనుభవం ఉంది కదా. కేవలం సమయానికి ఈ అనుభవాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొని రండి. బాప్దాదా పిల్లలకు ఒక విషయాన్ని చూసి మనస్సులో పిల్లల పట్ల నవ్వుకుంటారు. అది ఏ విషయమో తెలుసా? బాబాయే మా ప్రపంచమని అందరూ అంటారు. బాబాయే మా ప్రపంచమని అంటారు కదా. బాబాయే మా ప్రపంచమని అనేవారు చేతులెత్తండి. మంచిది. బాబాయే మీ ప్రపంచం. ఇక రెండవ ప్రపంచం అయితే ఏదీ లేదు కదా. రెండవ ప్రపంచం లేదు. కానీ రెండవది ఏముంది? సంస్కారం.
బాబాయే నా ప్రపంచం, మరొక ప్రపంచమేది లేనే లేదని అంటూ ఉన్నారు. మరి ప్రపంచమే లేనప్పుడు సంస్కారం ఎలా ఉత్పన్నమవుతుంది? ఈ రోజుల్లో బాబ్దాదా సమయమనుసారంగా సంస్కారం అన్న పదాన్ని తొలగించాలనుకుంటున్నారు. తొలగించడం వీలవుతుందా? తొలగించారా? సంస్కారము విఘ్నరూపంగా అవ్వదు అనే దృఢ సంకల్పాన్ని చెయ్యగలము. దృఢమైన పురుషార్థం ద్వారా ఈరోజు కూడా దృఢమైన పురుషార్థం చేసి సమాప్తం చేయాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. చేస్తాము, ఆలోచిస్తాము, చూస్తాము అని అనకండి. చేయాల్సిందే. సంస్కారాల పని రావడం, పిల్లల పని సమాప్తం చేయాల్సిందే. ధైర్యముందా? ధైర్యముందా? ఇంతకుముందు కూడా చేతులెత్తారు. కానీ ఏ సంకల్పం చేశారో అది జరుగుతుందా అని చెక్ చేసుకోండి. లక్ష్యం ఇవ్వటం తండ్రి పని. పిల్లల పని తండ్రి చెప్పిన దానిని చేయాల్సిందే. దీనికి కూడా ఒక తేదీని ఫిక్స్ చేయండి. ఎలాగైతే ఈ తేదీకి శివరాత్రిని జరపాలని భక్తులు ఫిక్స్ చేశారు కనుక ఆ రోజున జరుపుకుంటారు కదా, అలా మీరు కూడా తేదీని ఫిక్స్ చేయండి. అందరిది కలిపి ఒకే తేదీ కాకపోయినా మొదట ప్రతి ఒక్కరూ తమ కోసం తేదీని ఫిక్స్ చేసుకోగలరు కదా. చేసుకోగలరా? చేసుకోగలిగితే చేతులెత్తండి. మరి చేశారా? చేయగలము అని అన్నప్పుడు చేశారా? డబల్ విదేశీయులు తేదీని ఫిక్స్ చేశారా? ఎదురుగా ఉన్నవారు ఫిక్స్ చేశారా? ఏ తేదీని ఫిక్స్ చేశారో దానిని బాబ్దాదాకు వ్రాసి ఇవ్వండి. బాబ్దాదా కూడా పిల్లల పరీక్షలో పాస్ అయ్యేందుకు ధైర్యమైతే ఇస్తారు కదా. ఆ తర్వాత వాహ పిల్లలు వాహ్ అని పాట పాడతారు. సమారోహం కూడా జరుపుతారు. ఎవరైతే సంకల్పం చేసి దాని అనుసారంగా ప్రాక్టికల్గా చేస్తారో వారికి సెరిమనీ జరుపుతాము. ఎందుకంటే తేడా అయితే వస్తూ ఉంటుంది కదా. ఏ తేదీని ఫిక్స్ చేసుకుంటారో అందులో ముందుకు వెళ్ళేందుకు సమీపంగా అయితే వస్తారు కదా. తేడా రావడం అయితే ప్రారంభమవుతుంది. ఎవరైతే తేదీ అనుసారంగా సంపన్నమవుతారో బాప్ దాదా వారి సెరిమనీ జరుపుతారు. లోపల ఏదైతే చేస్తారో దానిని చూసేవారు కూడా వెరిఫై చేస్తారు. ఎందుకంటే సంపర్కంలోకైతే వస్తారు కదా. సంపర్కం అనేది ఎవరో ఒకరి జతలో బయటపడుతుంది కదా. ఎందుకంటే బాబ్దాదా ఏం చూశారంటే పిల్లలు ప్రతి ఒక్కరికి నేను మాస్టర్ సర్వశక్తివంతుడును అన్న శుద్ధ నశ ఉంది. మీరే మాస్టర్లే కదా. సర్వశక్తివంతులైనప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయడం కూడా ఒక శక్తినే కదా. మంచిది. ఈరోజు మొదటిసారి వచ్చిన వారు నిలబడండి. ఎంతమంది వచ్చారో చూడండి. బాబ్దాదా అభినందనలు ఇస్తున్నారు. మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. టూలేట్ బోర్డు పెట్టక ముందే వచ్చేశారు కనుక పూర్తి పరివారానికి బాబ్దాదాకైతే ఉండనే ఉంది. పరివారానికి కూడా మీ అందరి పట్ల ఉన్న శుభ ఆశ ఏమిటంటే సదా డబల్ పురుషార్థం చేసి చివర్లో వచ్చేటప్పటికి ఫాస్ట్గా వెళ్ళగలరు అనే ధైర్యం ఉందా? ఈరోజు వచ్చిన వారిలో ఈ ధైర్యం ఉందా? లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రండి, ఫస్ట్ నంబర్లో రావాలి, కేవలం ఫస్ట్లో కాదు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్గా రండి, వీలవుతుందా? మేము ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రాగలమని భావించేవారు చేతులెత్తండి. స్వయంపై నిశ్చయం ఉందా? వెనుక ఉన్నవారు చేయగలిగితే చేతులు పెద్దగా ఎత్తండి. మంచిది. కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ పూర్తి పరివారము మరియు బాబ్దాదా మీకు సహయోగమిచ్చి ముందుకు తీసుకొని వెళ్తారు అని కోరుకుంటున్నారు కనుక ఏ సెంటర్ తరపున వచ్చినా కానీ ఆ సెంటర్లో మీరు చేసిన ప్రతిజ్ఞ పదే పదే గుర్తు తెచ్చుకోండి. మీరు చేయగలరు. ఇదేమీ అసంభవం కాదు, సంభవమే. కానీ
డబల్ అటెన్షన్ ఇవ్వండి. ఒకవేళ లాస్ట్ మరియు ఫాస్ట్గా వెళ్ళి చూపించినట్లయితే సెంటర్లో మీ తీవ్ర పురుషార్థం యొక్క రోజును జరుపుతాము, ఫంక్షన్ చేస్తాము. అందరి మనస్సులో ఇప్పుడు త్వరగా తండ్రి సమానంగా అయి చూపించాలనే ఉల్లాసమైతే ఉంది. అమృత వేళలో పిల్లలు ఎప్పుడైతే తండ్రితో మాట్లాడుతారో అప్పుడు బాబ్దాదా కూడా వాహ్ పిల్లలు వాహ్ అని సంతోషిస్తారు. పాతవారైనా కొత్తవారైనా పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నారు. 1 అడుగు మీది 1000 అడుగులు సహాయం తండ్రిది. ఎందుకంటే ఇప్పుడు సహాయం యొక్క పరివర్తన తీవ్ర వేగంతో అవుతూ ఉంది. సేవా టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది. ఢిల్లీ మొదటి నుండి సేవలో కొత్త విషయాలను చేస్తూ వచ్చిందని బాబ్దాదా చేశారు కదా. ఢిల్లీ వారు చేశారు. ఇప్పుడు సేవలో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయండి. ఉపన్యాసాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే నడుస్తూ ఉన్నాయో అవి కూడా మంచిదే. ఎందుకంటే వాటి ద్వారా వృద్ధి జరుగుతుంది, సంబంధంలోకి వస్తారు. ఇప్పుడు ఏవైతే నడుస్తూ ఉన్నాయో అవి కూడా బాగున్నాయి. కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా సమయం నడిచాయి. ఇప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనండి. దాని ద్వారా సేవ చేసేవారికి కూడా కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం రావాలి. చేస్తారు కదా, మంచిది. అందరినీ ఉత్సాహంలోకి తీసుకొచ్చి అందులో అందరినీ బిజీగా చేయండి. పెద్ద ప్రోగ్రాం అయితే ఉపన్యసించేవారు బిజీగా ఉంటారు, కానీ ఇతరులకు కేవలం సహయోగం ఇస్తారు. అది కూడా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఎటువంటి ప్రోగ్రాం చేయాలంటే అందులో ప్రతి ఒక్క క్వాలిటీ గలవారు స్వయం కూడా బిజీగా ఉండాలి. ఎందుకంటే ఢిల్లీయే రాజధానిగా తయారవ్వాలి. కనుక ఢిల్లీ వారు ఇటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏదైనా కనుగొనాలి. సరేనా? మంచిది. అందరూ చేస్తారా? చేతులెత్తండి. ఎవరైనా చేయవచ్చు, కొత్తవారు కూడా చేయవచ్చు. ఒకవేళ ఇతరులకు ఎవరికైనా ఏదైనా సంకల్పం వస్తే వారు కూడా ఇక్కడ హెడ్ ఆఫీస్కు, మధుబనం ఆఫీస్కు వ్రాసి పంపించవచ్చు. అందరికీ అవకాశం ఉంది. మంచిది. ఢిల్లీ వారు పురుషార్థంలో కూడా మొదట నంబర్ తీసుకోవాలి. బాబ్ దాదా చాలా సమయం నుండి చెప్తున్నారు. దేశంలోని సెంటర్లు కానీ, విదేశంలోని సెంటర్లు కానీ, లేక వాటి చాలా సమయం నుండి చెప్తున్నారు, లేక వాటి కనెక్షన్లో ఉన్న సెంటర్లు కానీ 6 మాసాలు నిర్విఘ్నంగా ఉండి చూపించాలి. ఏ విఘ్నము కూడా రాకూడదు, నిర్విఘ్నంగా ఉండాలి. ఇందులో ఒకవేళ నంబర్ 1గా అయినట్లయితే వారిది కూడా నిర్విఘ్న భవ అనే రోజును జరుపుతాము. ఇప్పుడు 6 మాసాలని చెప్తున్నాము. 6 నెలల అభ్యాసం అయిపోతుంది. ఇక ముందు కొరకు కూడా అలవాటైపోతుంది. కానీ బహుమతి తీసుకునేందుకు 6 నెలల సమయాన్ని ఇస్తున్నాము. మరి ఢిల్లీ ఏ నంబర్ తీసుకుంటుంది? మొదటి నంబర్. బాబ్దాదాకు సంతోషం ఉంది. పూర్తి పరివారానికి కూడా సంతోషం ఉంది. సంతుష్టతతో కూడిన మాటలు ప్రసిద్ధమవ్వాలి. సేవలో కానీ, తయారై ఉన్న నియమాలలో కానీ నిర్విఘ్నంగా ఉండాలి. బాబ్దాదా అయితే తెలిపించారు, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ పేరు రాలేదు. జోన్ కాకపోయినా పెద్ద సెంటర్లు కనెక్షన్లో ఉన్న సెంటర్లో చేసినా కూడా బాబ్దాదా చూస్తారు. ఇప్పుడు త్వరగా అడుగులు ముందుకు వేయండి. ఎందుకు? అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. తారీఖు చెప్పడం జరగదు. ఆగ్రా సబ్ జోన్. ఆగ్రా ఎటువంటి కార్యం లేక సేవను చేయాలి అంటే, ఎలాగైతే గవర్నమెంట్ వారు లిస్ట్లో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉందో అదేవిధంగా ఆగ్రా వారు ఎటువంటి సేవను వెతకాలంటే దాని ద్వారా ఆల్మైటీ గవర్నమెంట్లో కూడా
ప్రసిద్ధమైపోవాలా. ఎలాగైతే ఆగ్రాలో కిరీటం ఉందో అలా ఏదైనా కొంత చెయ్యండి. నమ్మకముందా? నమ్మకమున్నందుకు అభినందనలు. ఏం చేస్తారు? ఎంత సమయంలో చేస్తారు? మేళా చేస్తాము, మెగా ప్రోగ్రాం చేస్తాము. మెగా ప్రోగ్రాం అయితే అందరూ చేస్తున్నారు. కానీ ఏదైనా కొత్త ఆవిష్కరణ చెయ్యండి. కానీ ఏ జోను చేయనటువంటి ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయండి. ఎందుకంటే ఆగ్రా అందరూ చూడదగ్గ స్థానం. ఈనాటి గవర్నమెంట్ ఆగ్రా కిరీటం వంటిది కదా. ఒకవేళ ప్రపంచం జరిగితే అందులో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉంది కదా. ఇటువంటి కార్యం ఏదైనా చేయండి, ఆలోచించండి. అమృత వేళ కూర్చొని ఆలోచిస్తే ఏదో ఒక టచింగ్ వచ్చేస్తుంది. మంచిది. టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు కనుక అద్భుతం చెయ్యండి. ఇకపోతే బాబ్దాదా పిల్లలందరికీ ఇప్పుడు ఏదైనా నవనీత చేయమని చెప్తున్నారు. సమయమనుసారంగా ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో అది నవనీతమే కానీ కొత్తదనమే కానీ ఇప్పుడు ఇంకా ఏదైనా కొత్తదనం కనుకోండి. ఏ జోన్ వారైనా చెయ్యండి కానీ కొత్తది చెయ్యండి. ఇకపోతే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి ప్రియమైన వారు, తప్పిపోయి లభించిన వారు. పిల్లలందరూ ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలని తండ్రి కోరుకుంటూ ఉన్నారు. మంచిది. నలువైపులా ఉన్న పిల్లలు తండ్రి మనసుకు అల్లారు ముద్దు పిల్లలు. మేము తీవ్ర పురుషార్థం చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి అనే లక్ష్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ పదే పదే స్మృతిలోకి తెస్తున్నారు మరియు తీసుకురావాలి కూడా. నా బాబా వచ్చేశారు అని అందరి హృదయం నుండి రావాలి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కూడిన సంకల్పాలు ఈ రోజుల్లో బాబ్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు చాలామంది మనసులో వచ్చేశాయి. బాబ్దాదాకు గల ఆశ ఏమిటంటే ఇప్పుడు త్వరగా అందరికీ ఈ సందేశాన్ని చేర్చాలి. ఎవరు వంచితంగా ఉండిపోరాదు. ఎంతో కొంత వారసత్వం తీసుకోవాలి. జీవన్ముక్తి కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వమైనా తీసుకోవాలి. ఎందుకంటే తండ్రి అందరికీ వారసత్వం ఇవ్వాలి. ఎంతమందికి వారసత్వం ఇస్తారో అంతగా మీ రాజ్యంలో రాజ్యాధికారులుగా అయ్యే వారసత్వం లభిస్తుంది. అన్ని వైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ బాబ్దాదా యొక్క చాలా ప్రేమను మరియు ఆశీర్వాదాలను స్వీకరించండి. బాబ్దాదా అందరి మస్తకంపై మెరుస్తూ ఉన్న 3 భాగ్యపు చిహ్నాలను చూస్తున్నారు. 1 తండ్రి ద్వారా పాలన యొక్క భాగ్యం, 2 శిక్షకుని రూపంలో చదువు యొక్క భాగ్యం, 3 సద్గురువు ద్వారా వరదానాల భాగ్యం. మెరుస్తున్న 3 భాగ్యాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ 3 భాగ్యాలతో మెరుస్తూ ఉంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు కదా. బాబ్దాదా చూశారు. భాగ్యం అయితే అందరికీ లభించింది. కానీ భాగ్యం యొక్క మెరుపు అందరిది ఒకే సమానంగా లేదు. కొందరి మెరుపు చాలా తీక్షణంగా ఉంది, కొందరి మెరుపు కొంత తక్కువగా కనిపిస్తుంది. బాబ్దాదా అయితే అందరికీ ఒకేసారి ఒకే విధమైన భాగ్యాన్ని ఇచ్చారు. చదువు కూడా ఒకే చదువును చదివిస్తారు. పాలన కూడా ఒకే విధంగానే ఇచ్చారు. అంతేకాక వరదానాలు కూడా ఒకే సమానంగానే ఇచ్చారు. ఆది రత్నాలైనా లేక వెనుక వచ్చేవారికైనా అందరికీ ఒకే మురళి ద్వారా పాలన లభిస్తుంది, చదువు లభిస్తుంది. ఒకే వరదానమే అందరికీ లభిస్తుంది. ఆది రత్నాలకు వేరే మురళి ఉండదు, ఒకటే ఉంటుంది. కానీ మెరుస్తున్న భాగ్యం నంబర్ వారుగా కనిపిస్తుంది. తండ్రి యొక్క ప్రేమతో కూడిన పాలన అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరి నోటి నుండి నా బాబా అనే మాటని వెలువడుతుంది. ముందు వచ్చిన వారు కానీ వెనక వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరూ తమ అధికారంతో
నా బాబా అని అంటారు. తండ్రి ద్వారా ప్రేమ లభించిందా అని ఎవరినైనా అడిగితే వెంటనే అందరికంటే ఎక్కువగా నాకే తండ్రి ప్రేమ లభిస్తుందని నషాతో చెప్తారు. నా బాబా అని హృదయం నుండి చెప్పేవారు నషాతో ఏమంటారు? నా ప్రేమ అందరికంటే ఎక్కువ అని అంటారు. బాబా ప్రేమ మొదట నాపై ఉంది అని అంటారు. ఎందుకంటే ప్రేమయే బాబా ఇచ్చే పాలన. ఈ విధంగా నా బాబా అని అంగీకరించడం ద్వారా మీరు బాబా వారిగా అయిపోయారు మరియు బాబా మీ వారిగా అయిపోయారు. వరదానము: త్యాగము తపస్య ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల కళ్యాణికారి భవ. ఎలాగైతే స్థూలమైన అగ్ని దూరం నుండి తన అనుభవాన్ని చేయిస్తుందో అలా మీ తపస్సు మరియు త్యాగం యొక్క మెరుపు దూరం నుండి అందరినీ ఆకర్షించాలి. సేవాదారితో పాటు త్యాగి తపస్వి మూర్తిగా అవ్వండి. అప్పుడు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. త్యాగి అనగా పాత సంకల్పాలు లేక సంస్కారాలేవి కనిపించరాదు. తపస్వి అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించరాదు. ఏ సంకల్పం ఉత్పన్నమైనా అందులో ప్రతి ఆత్మ పట్ల కళ్యాణము ఇముడి ఉన్నట్లయితే అప్పుడు సర్వుల కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్: దేహ బాణం నుండి అతీతంగా వెళ్ళేందుకు చిత్రాన్ని చూడకుండా చైతన్యమును మరియు చరిత్రని చూడండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. మీరందరూ మాస్టర్ విశ్వ నిర్మాతలు. ఈ స్మృతి ద్వారా నిర్మాణత అనే గుణమును సహజంగానే వచ్చేస్తుంది. ఎక్కడ నిర్మాణత అనగా సరళత గుణము న్యాచురల్గా ఉంటుందో అక్కడ ఇతర గుణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి. కనుక సదా ఈ స్మృతి స్వరూపంలో స్థితమై ఉండి తర్వాత ప్రతి సంకల్పము లేక కర్మ చేయండి. అప్పుడు ఏవైతే చిన్న చిన్న విషయాలు ఎదురించేందుకు వస్తాయో అవన్నీ ఎలా అనుభవం అవుతాయి అంటే, ఎవరైనా వృద్ధులు ఎదుట చిన్న చిన్న పిల్లలు బాల్యతనపు ఆటలు ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. వారిపై వాటి ప్రభావం ఏది ఉండదు. అచ్చా. ఓం శాంతి. శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము. విశ్వం
హృదయమున సౌభ్రాతృత్వం పుష్పించుటకు నినాదము ప్రతి హృదయమున సౌభ్రాతృత్వం పుష్పించుటకు నినాదము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము ప్రతిగళమందున ప్రతిధ్వనించగ అమోఘమైనది ఈ భావం ప్రతిగళమందున ప్రతిధ్వనించగ అమోఘమైనది ఈ భావం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము అన్ని దిశలకు వ్యాపించినది నిన్నయైన ఈ తరంగము అన్ని దిశలకు వ్యాపించినది నిన్నయైన ఈ తరంగము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అందాము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి నాదం విందాము ఓం శాంతి నాదం విందాము